ఫ్రెండ్స్, నేను మీ ఫాన్. ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక మధ్యతరగతి కుటుంబం నివసించడానికి గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడం బెస్టా, లేకపోతే సిటీలో ఇల్లు కట్టుకోవడం బెస్టా అనేటువంటిది తెలుసుకుందాం. ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే కలిగే ఒక ప్రయోజనాలు, లాభాలు ఏమిటనేది ముందుగా తెలుసుకుందాం. మొదటిది వచ్చి ఎక్కువ స్థలం అయితే ఉంటుంది. ఆ స్థలంలో పెద్దగా ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ ప్రైవసీ కూడా ఉంటుంది. శాంతియుత వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులకు ఎక్కువ స్వేచ్ఛ అయితే ఉంటుంది. రెండవది, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు సాధారణంగా తక్కువ ఖర్చుతో కట్టుకోవచ్చు. సిటీలతో పోలిస్తే ఎక్కువ ఖర్చు అవ్వడం అంటూ జరగదు. మూడవది, ఇక్కడ కస్టమ్ హోమ్స్ నిర్మించడం చాలా సులభం. అలాగే ఎక్కువ నియంత్రణలు, అంటే ఇంచుమించు తక్కువ ఇవేంటి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే, ఒక మధ్యతరగతి కుటుంబం గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడం బెస్టా, లేకపోతే ఒక సిటీలో ఇల్లు కట్టుకోవడం బెస్టా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రామీణ ప్రాంతంలో, అంటే విలేజ్లో ఇల్లు కట్టుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విలేజ్ ప్రాంతంలో అయితే ఎక్కువ స్థలం, అలాగే పెద్ద ఇంటిని నిర్మించడానికి వీలైతే ఉంటుంది. అలాగే ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది. శాంతియుత వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులకు ఎక్కువ స్వేచ్ఛ అయితే దొరుకుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఇల్లు సాధారణంగా తక్కువ ఖర్చుతో అయితే కట్టుకోవచ్చు. సిటీలతో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువగా ఉంటాయి. అలాగే అన్ని రూల్స్ పాటిస్తూ మనకి నచ్చినట్టు, మన అవసరాలకు తగ్గట్టుగా ఇంటిని మంచిగా డిజైన్ అయితే చేయించుకోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఎక్కువ జనం అయితే నివసిస్తూ ఉంటారు. మన కోరికకు తగ్గట్టు ఎక్కువ స్థలం అందుబాటులో ఉండడం వల్ల పిల్లలకి మంచి సౌకర్యాలు, అలాగే పెంపుడు జంతువులు పెంచుకోవడానికి ప్లేసు, అలాగే వీధి ఆటలు మరియు హాబీలకై ఎక్కువ స్థలం అయితే ఉంటుంది. అలాగే సిటీలో ఇల్లు కట్టుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిటీలో నివసించడం వల్ల ఎక్కువ ఎడ్యుకేషన్కి యూనివర్సిటీలు, అలాగే హెల్త్కి ఆసుపత్రులు, అలాగే సూపర్ మార్కెట్లు, అలాగే జాబ్స్కి అనేక అవకాశాలు అయితే ఉంటాయి. సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, షాపింగ్, అలాగే సినిమా థియేటర్లు, వినోదం వంటి ప్రయోజనాలు దగ్గరగా ఉండడం వల్ల మన లైఫ్ని చాలా సులభతరంగా జీవించవచ్చు. అలాగే నగరాల్లో విద్య, ఆరోగ్య సేవల ప్రాప్యత ఎక్కువ, కానీ సిటీల్లో తప్పనిసరిగా ఖర్చులు అయితే కొన్ని ఎక్కువగా ఉంటాయి. అలాగే తక్కువ స్థలంలో కొంచెం నివసించాల్సి వస్తుంది. కొంచెం స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది, ప్రైవసీ. అలాగే చివరిగా నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే, మీరు మంచి శాంతి, అలాగే మంచి జీవన శైలి, అలాగే ఎక్కువ స్థలం, తక్కువ ఖర్చుతో శాంతియుత వాతావరణంలో నివసించాలి అని అనుకుంటే మీరు విలేజ్లో ఇల్లు కట్టుకోవడం బెస్ట్. లేదు, ఇలా కాదని పిల్లల చదువు, ఆరోగ్య సేవలు, అలాగే ఉద్యోగం వంటి సౌకర్యాలు ముఖ్యమని భావిస్తే మీరు సిటీలో ఇల్లు కట్టుకుని ఉండడం మెరుగైన ఎంపికని నేను చెప్తున్నాను. మొత్తానికి మధ్యతరగతి కుటుంబం తమ ప్రాధాన్యతల ఆధారంగా ఎవరికి నచ్చినట్టు వారైతే ఎలా జీవించాలనుకుంటున్నారో వాళ్ళకి తగ్గట్టు ఆ ప్రాంతంలో మీరైతే ఇంటిని కట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని బిజినెస్ వీడియోస్, అలాగే ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్, అలాగే హౌస్ సెల్లింగ్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.